అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి అంటే ఎంత సరదా అయిన పండుగ కదండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఆనందోత్సాహాలతో పిల్లల్ని అందరినీ కూడా శ్రీకృష్ణుడిగా భావించి చక్కగా వాళ్ళ అడుగులు, ఆ వెన్న అవన్నీ కూడా ఫోటోషూట్లు చాలా సరదాగా పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే పండుగ కృష్ణాష్టమి. మరి ఈ సందర్భంగా రాయలసీమ వంటకాల్లో భాగంగా మనకి కళాగారు 2 రుచికరమైన వంటకాలు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారో అడిగి తెలుసుకుందామా? హాయ్ కళగారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, విష్ యూ ది సేమ్. థ్యాంక్ యూ. కృష్ణాష్టమి అంటేనే భలే మెమరీస్ చిన్నప్పటి నుంచి కూడా. అవునండి, చాలా మందికి ఇష్టమైన భగవంతుడు. అవును, ఇష్టమైన భగవంతుడు. పిల్లలు ఉన్నారంటే వాళ్ళని కృష్ణుడిలాగా ఎలా రెడీ చేయాలి, వారం రోజుల ముందు నుంచి కూడా హడావిడి పడుతూ ఉంటాము. సో అలానే కృష్ణుడి గురించి చెప్పాలంటే ఒక్కొక్క స్టేజ్ అంటే ఆయన గురించి ఏం చెప్పగలం అనగానే నిజంగా అటు గోవర్ధన గిరి కావచ్చు, గోపికలతో రాసలీలలు కావచ్చు, దాంతోపాటు కాళీయ మర్దనం, ఆ చిన్న ఏజ్ లోనే విషం సర్పం నాగు పైన వచ్చి ఆయన తాండవం ఆడింది. అసలు ప్రతి ఘట్టం కూడా చివరికి భగవద్గీత ఆయన చెప్పేంత వరకు కూడా ప్రతి ఘట్టం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఈ రోజు ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా భగవద్గీత పఠనము, ఆయన వినడము ఇవన్నీ కూడా చేసుకుంటే భగవద్గీత అన్నది ఇదేదో మతానికి సంబంధించి కాదండి. ద వే ఆఫ్ లైఫ్, ఎలా బతకాలో చెప్పేదే భగవద్గీత. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క శ్లోకము దానికి తగ్గట్టుగా తాత్పర్యం తెలుసుకుని మన జీవితంలో దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకున్నాం అనుకోండి, జీవితం చాలా బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పండగ సందర్భంగా ఒక డెసిషన్ తీసుకుంటూ ఉండాలండి మార్పు కోసం. సో మన హిందూ క్యాలెండర్లో ఎన్ని పండగలు ఉన్నాయి, అలా ఒక్క సంవత్సరంలో ఒక్కొక్క పండగకి ఒక్కొక్క మార్పు మన జీవితంలో వచ్చిందంటే వావ్, ఎంత ఉన్నతమైన స్థానానికి మనం రీచ్ అవ్వచ్చు. జనరేషన్ ఎంత మారినా భగవద్గీత మారదు. ద వే ఆఫ్ లైఫ్ ఇది, ఇలానే బతకాలి అని చెప్పేది భగవద్గీత. కరెక్ట్ అండి. చాలా మంచి విషయాలు మనం మాట్లాడుకుంటూ స్టార్ట్ చేస్తున్నాము. సో మరి రాయలసీమ ఈ నేను ఒక చిన్న సాంగ్ కృష్ణుడి మీద అవ్వ పాడండి. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, రామనారాయణం జానకీ వల్లభం, రామనారాయణం జానకీ వల్లభం, कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, बेरश भरी के जैसे भुलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम, जानकी वल्लभम जानकी वल्लभम, రామనారాయణం జానకీ వల్లభం. సూపర్, మంచి పాట. ఒక మెలోడియస్ కృష్ణుడికి సంబంధించిన పాట అనమాట. సరే, ఇక మాటలు అయిపోయినాయి, పాటలు అయిపోయినాయి, ఆయనకి నైవేద్యాలు రెడీ చేసుకోవాలి. ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? పన్నీర్ కోవా పూరి తయారు చేస్తామండి. పన్నీర్ కోవా పూరి, కోవా పూరియే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఆయనకి అలాంటివి ఇష్టం కాబట్టి మరి నేర్చేసుకుందామా అండి పన్నీర్ కోవా పూరి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ కోవా పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయ్యో బాబోయ్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి, ఇన్ని ఇంగ్రీడియంట్స్ తో చేయాలా? కానీ అలానే అనిపిస్తుంది. ఆ టేస్ట్ కోసం చాలా కలపాలేమో అనుకుంటాము, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే చక్కగా తయారు చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగానే ఊరించేస్తున్నారు మీరు మమ్మల్ని. మరి స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే, తప్పకుండా. ముందుగా ఏం చేస్తారు? ఫస్ట్ పిండిని మంచిగా కలుపుకోవాలి. ఓకే, అయితే ఒక బౌల్, మిక్సింగ్ బౌల్, 1 కప్పు పిండి, గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం వాటర్ కావాలి, ఇదిగో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. ఓకే, వాటర్ ఇదిగో. నార్మల్గా పూరికి ఎలా కలుపుకోవాలో అలా కలుపుకోవాలి. పూరిలాగా కలుపుకోవాలండి.
ఇది కొంచెం ఆరితే ఇంకా బాగా గట్టి పడుతుంది. ఓకే. సో కృష్ణాష్టమి వచ్చిందంటే మీ ఇంట్లో హడావుడు ఎలా ఉంటుంది? మా ఇంట్లో బాబు, నాకైతే బాబు లేడు, పాపే, ఒకటే పాప. చిన్నప్పుడైతే తనకి మంచిగా గోపిక వేషం వేసి స్కూల్కి మంచిగా పంపించేదాన్ని. సో ఇప్పుడు పెద్దగా అయింది కదా, సో నార్మల్గానే పూజ చేసుకుంటాం. ఓకే. ఎప్పుడు కృష్ణుడు వేషం వేయలేదు అయితే? తనకి నేను వేయలేదు, అదే మిస్ అయ్యానని ఫీలింగ్. నాకు చిన్నప్పుడు వేస్తుంటే బాగుండేది, కానీ నేను మిస్ చేసేసాను. తనకి గోపికనే ఎక్కువ, అంటే తను చాలా బాగుంటుంది, క్యూట్ గానే. టీచర్స్ కూడా అలాగే నాకు సజెషన్ ఇచ్చారు. సో నేను అలాగే చేశాను చాలా సార్లు. బాగా రెడీ చేయడం అంటే ఇంట్రెస్ట్? చాలా ఇంట్రెస్ట్ అండి. మా పాపని చాలా బాగా రెడీ చేస్తాను నేను. ఓకే. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. కొంచెం నెయ్యి వేసుకొని కలిపేసుకుందాం. అప్పుడు మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. అంతే అండి, ఇది మంచిగా కలిపేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? స్టవ్ వెలిగించుకుందాం. ఓకే. ఇప్పుడు అందులో నెయ్యి వేసుకోవాలి. ఓకే, నేను వేయనా? వేయండి. 2 స్పూన్స్ నెయ్యి వేయండి. ఓకేనా? ఓకే. అంతలోపు నాకు ఆ ప్లేట్ ఇస్తారు. ఇదిగో తురుముకుండేది కావాలా? ఓహో, పన్నీర్ తురుముతారు ఇప్పుడు? అవునండి, ఇది సన్నగా ఇలా తురుపుకోవాలి. ఓకే. మన క్వాంటిటీని బట్టి మనము ఎంత పన్నీర్ కావాలో అంత తీసుకోవాలి. అలాగే పన్నీర్ కోవా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పన్నీర్ వేసేసుకోవడమేనా? ఈ పన్నీర్ కోవా 2 వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. స్టవ్ కొంచెం పెద్దగా పెట్టుకోండి. కొంచెం రెడ్డిష్గా వచ్చిన తర్వాత ఓకే, కొంచెం కలర్ వేసుకోవాలి. ఇది మీ రాయలసీమ స్పెషల్ అండి? రాయలసీమ స్పెషల్ అంటే నార్మల్గా అంటే అంటే చాలా పాతకాలంలో చేసేవాళ్ళు కాదు, కానీ లేటెస్ట్గా ఇప్పుడు రాయలసీమ వంటకం పన్నీర్ వచ్చింది కదా. లేదంటే అప్పటి వరకు కోవా పూరీలు, ఓన్లీ కోవా పూరీలు. ఇప్పుడు పన్నీర్ యాడ్ చేస్తున్నాం, న్యూగా ఉండాలి కదండి. అవును. కొంచెం రెడీష్ అయ్యాక ఇప్పుడు మనము ఈ కోవాని కూడా అందులోనే వేసేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. 2 మిక్స్ అవ్వాలి మంచిగా. ఇదిగోండి, ఇక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిసిపోయింది మనకి. సరిపోతుందా ఇది? సరిపోతుంది. కొంచెం కలర్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది, కొంచెం ఆయిల్ కూడా అది గట్టిగా లేకుండా మంచిగా సాఫ్ట్ అయిపోయింది. తీసేద్దామా? ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఓకే. ఈ లోపల చల్లారుతుంది. ఈ లోపల ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఈ లోపల నేను వంటలు చేసుకుంటాను. ఓకే. పూరి తయారు చేసుకోవడానికి వంటలు చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనం డీప్ ఫ్రై కాదు, డీప్ ఫ్రై వేస్తున్నాం. యాక్చువల్గా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం హెల్త్ కాన్షియస్ వల్ల ఎక్కువ ఆయిల్ యూస్ చేయట్లేదు అనమాట. మీరు చాలా చాలా హెల్త్ కాన్షియస్. అయితే బొబ్బట్లాగా మీరు వేస్తారు? బొబ్బట్లాగా వేస్తున్నాను. యాక్చువల్గా పూరి లాగా కూడా చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి కావాలండి. ఈ పేపర్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని నేను వంటలు చేసుకున్నాను కదా, దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇది కొంచెం ఇందులో ఇది వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారనివ్వాలి. ఇది మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, చల్లారిపోతుంది కదా. ఇది మనకి గట్టిగా అవ్వాలా, ఇలా మెత్తగా? ఇలాగే ఉండాలి. ఇలా ఉంటేనే అది మంచి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఇది కొంచెం చల్లారాలి. ఇది చల్లారిన తర్వాత దీన్ని ఇందులో వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఓకే. ఇది ఏం మనకి ఇలా స్ప్రెడ్ అవ్వదు.
ఇలా ఉంటే చేసుకోవాలన్నమాట. మనం బొబ్బట్లు ఎలా చేసుకుంటామో అలాగే. ఇలా చేసుకోవాలి. సేమ్ బొబ్బట్లానే. ఇంకా మామూలుగా పూరీలాగా కూడా చేసుకోవచ్చు, కానీ ఆయిల్ ఎందుకని నేను ఇలా చేస్తున్నాను. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళందరూ కూడా డీప్ ఫ్రైకి బదులు ఈ విధంగా బొబ్బట్లా చేసేసుకుంటే కాస్త నెయ్యి వేసి కాల్చుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. పైగా నిజంగా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఏంటంటే బాబాయ్ డీప్ ఫ్రై తినాలంటే వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు బయట తినాలంటే అంటే మేము కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఇష్టపడం ఇంట్లో, సో దానివల్ల ఇలా చేసి పెడుతుంటాను. అవును, బెస్ట్ లేండి ఇదే. ఇంకా స్టవ్ ఈ ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. సరే. ఇది కొంచెం చిన్న బొబ్బట్టు, తర్వాత ఇది కొంచెం మందంగానే ఉంటుంది. అసలు మీ సైడ్ బొబ్బట్లు ఎంత సైజ్ లో ఉంటాయి? మా సైజు అసలు యాక్చువల్ గా ఇక్కడే నేను చూసాను చాలా పెద్ద బొబ్బట్లు. మా దగ్గర ఓన్లీ ఇంతనే, మీడియం సైజు ప్లస్ మందంగా ఉంటాయి. పూర్ణం ఎక్కువ, అంటే అదే లోపల పెట్టే పూర్ణమే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ పిండి ఎక్కువ ఉంటుంది. ఓకే, వేసేద్దాం. అయితే వేసేద్దాం. వేడెక్కింది కదా, సో ఈ బొబ్బట్ని ఇలా మంచిగా వేసేసుకోవాలి. పన్నీర్ కోవా పూరీలు రెడీ అయిపోయాయి బొబ్బట్ల స్టైల్లో. వేడి వేడిగా పన్నీర్ కోవా పూరి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పన్నీర్ కోవా పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, పన్నీర్, స్వీట్ కోవా, నెయ్యి. పన్నీర్ కోవా పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, నెయ్యి, నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగించుకోవాలి. అంతలో పన్నీర్ తురుముకొని ప్యాన్ లో వేసి వేయించుకోవాలి. అందులో స్వీట్ కోవా వేసి ఉండలు లేకుండా కలుపుకొని కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోధుమ ముద్దని చిన్న ఉండలుగా తీసుకుని బటర్ పేపర్ కి నెయ్యి రాసుకుని పూరిల్లా ఒత్తుకొని చల్లార్చుకున్న కోవా పన్నీర్ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసి బొబ్బట్లులా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకుని ఒత్తుకున్న పూరీని తవ్వపై వేసి నెయ్యితో రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కృష్ణాష్టమి స్పెషల్ పన్నీర్ కోవా పూరి రెడీ. పన్నీర్ కోవా పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు స్వామికి నైవేద్యంగా సమర్పిద్దాం. కలగారు మీ చేత్తో స్వామి దగ్గర పెట్టేసి. పన్నీర్ కోవా పూరి సమర్పయామి. ఓకే, స్వామి అరగించేసాడు. ఇప్పుడు మనం ప్రసాదంగా తీసుకుని తినేద్దాం. తీసుకోండి. పన్నీర్ కోవా పూరి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. నాతో పాటు రండి. ఇప్పుడు ప్రసాదం అయింది ఇది. వావ్, లోపల స్టఫ్ మాత్రం చాలా బాగుందండి. మీరు ముందు నోటి వరకు వెళ్ళిపోయింది, ఇంకేది కానివ్వండి. తినండి. బా, చాలా బాగుంది. వెరీ టేస్టీ. మీరు చేసింది ఒక ఎత్తు, దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఒక ఎత్తు అనమాట. ఎప్పుడైనా ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా చాలా బాగుందండి. మీరు అన్నట్టు డీప్ ఫ్రై కంటే ఇదే బెస్ట్. అది ఇంకా బొబ్బట్ లాగానే అనిపిస్తుంది. అవును, పూరి అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదే బాగుంది కదా. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? నెక్స్ట్ క్యారెట్ పెసరట్టు. బా, మంచి ప్రోటీన్ రెసిపీ అండి. సో దేవుడికి ఇది కాదు అదే కాదు, ఇదే పెట్టాలి అదే పెట్టాలన్న రూల్ ఏం లేదు. మనం తినేది ప్రతిదీ కూడా ముందు ఆయనకి సమర్పించుకుని మనం తింటే అది ప్రసాదంలానే చాలా బాగా పనిచేస్తుంది. అంతే కదా? అంతే అండి. మరి నేర్చేసుకుంటాం మేమైతే. ఓకే, ఇప్పుడు మనము క్యారెట్ పెసరట్టు తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పెసరట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బా, పెసరట్లు వేసుకుని తిందాం. పెసరట్టు అంటే నిజంగా
పెసరట్టే. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏం చేస్తారు? ముందుగా మనము ఈ పెసర్లు, తర్వాత ఈ హాఫ్ గ్లాస్ బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఓకేనండి, మిక్సీ జార్ ఇచ్చేస్తాను నేను. ఒక కప్పు పెసర్లు, హాఫ్ కప్పు బియ్యం. ఈ వాటర్తోనే వేసుకోవచ్చండి. ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఓకే, మిక్సీ అక్కడ ఉంది. ఓకే, గ్రైండ్ చేసుకొచ్చేయండి. అయిపోయిందండి? అయిపోయిందండి, తీసుకొచ్చేయండి. ఇది మిక్సీ పట్టేసుకున్నాను. చూపించండి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఓకే, మొత్తం బ్యాటర్ అంతా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నారు. ఇప్పుడు ఏమేమి యాడ్ చేస్తారు ఇందులో? ఇందులో ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అసలు ఏంది అదే కదా. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనకి టేస్ట్ సరిపడంత ఉప్పు. స్టవ్ కూడా ఆన్ చేసేసుకుందామా? ఇంకా ఈ ప్యాన్ పెట్టేది దోశ ప్యాన్ పెట్టి ఆన్ చేసేసుకోవాలి స్టవ్. ఓకే, కాస్త వేడెక్కిన తర్వాత ఇవన్నీ టాపింగ్స్ అన్నమాట. పెసరట్ అంటే అదే కదా స్పెషల్ అసలు కదా. అన్ని ఎన్ని కావాలంటే అని పైనుంచి వేసుకోవడమే. ముఖ్యంగా ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి, క్యారెట్. ఇంకా మనం క్యారెట్ పెసరట్ కాబట్టి కాస్త ఎక్కువ క్యారెట్ వేసుకోవాల్సి ఉంటుంది. పాన్ వేడెక్కింది, ఇప్పుడు దోశలాగా వేసేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇవన్నీ వేసేసుకో. ఆనియన్స్ ఓకే, స్టఫ్కి. కొంచెం అల్లం ముక్కలు, తర్వాత క్యారెట్ తురుము, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు. ఓకే, అవును, దేవుడికి నైవేద్యం కోసము అల్లం పనిచేస్తుంది, వెల్లుల్లి ఉల్లిపాయ అసలు పనిచేయదు కదా. మరి మీరు ఉల్లిపాయలు? కానీ మా రాయలసీమ సైడ్ అలాంటి ఫార్మాలిటీ ఏం లేదు, సో మేము యూజ్ చేస్తాం. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు వెల్లుల్లి వేసేస్తారా? వేస్తాం. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. పెసరట్టుకు కొంచెం ఆయిల్ పడుతుందండి. ఓకే, లాస్ట్ కొత్తిమీర. ఇది ఇంకా జస్ట్ అటు ఇటు ఫ్లిప్ చేసుకోవడానికి లేదు, జస్ట్ లేదు కాబట్టి కాస్త ఇలాంటి వేసేసుకోవచ్చు. కళగారు, మన క్యారెట్ పెసరట్టు ఎంతవరకు వచ్చింది? అయిపోయిందండి, మంచిగా వేడైపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వావ్, అంతే అండి, వేడి వేడి పెసరట్టు రెడీ అయిపోయింది. చూసారు కదండి, మరి పెసరట్టు క్యారెట్ కాంబినేషన్ తోటి చాలా చాలా బాగుంటుంది, రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్యారెట్ పెసరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసర్లు, నానబెట్టిన బియ్యం, మెంతులు, క్యారెట్ తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు. క్యారెట్ పెసరట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన పెసర్లు, నానబెట్టిన బియ్యం వేసి దోసపిండిలాగా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని పెసరట్టుగా వేసుకుని పైనుండి ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యారెట్ పెసరట్టు రెడీ.
క్యారెట్ పెసరట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు స్వామికి నైవేద్యంగా సమర్పిద్దాం. కళగారు అలా పెట్టేసేయండి. స్వామికి నైవేద్యం సమర్పించేసుకున్నాం కదా, ఇప్పుడు ప్రసాదం తినేద్దామా? ఓకే. చూస్తుంటే అసలు ఎంత టెంప్టింగ్ గా అనిపిస్తుందంటే, ఇది రానప్పుడు ఏం చేయాలంటే రాణించుకోవాలన్నమాట. తీసుకోండి మీరు కూడా. ఓకే. టేస్ట్ చేస్తాను. ఓకే. పెసరట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ పై పైన అల్లం ముక్కలు, కసకసమంటూ ఉల్లిపాయలు, అక్కడక్కడ ఘాటుగా నాలుగుకి సుర్రు అనిపించే పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సూపర్ టేస్టీ పెసరట్టును పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. చూసారు కదండి, కృష్ణాష్టమి పర్వదినాన రాయలసీమ వంటకాల్లో భాగంగా కళగారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్, పన్నీర్ కోవా పూరి అలానే క్యారెట్ పెసరట్టు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి కృష్ణాష్టమి ప్రత్యేక వంటకాలు. మరో ఎపిసోడ్ లో మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.